హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్. మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేసి మీరు టెన్షన్ పడుతున్నారా? ఇప్పటి వరకు సరిగా ప్రిపేర్ కాలేదా, లేదా అస్సలు ప్రిపరేషన్ మొదలు పెట్టలేదా? అయినప్పటికీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఒక ప్లాన్ చెప్తాను. ఈ షెడ్యూల్ కనుక మీరు ఫాలో అయితే 100కి 200% గ్యారంటీగా జాబ్ వస్తుంది. నాకున్నటువంటి యాజ్ ఎ ఫ్యాకల్టీగా అనుభవంతో పాటు మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఇంతకుముందు హైకోర్టు జాబ్స్ మన సంస్థ నుంచి కొట్టారో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చినటువంటి అనుభవంతో ఈ యొక్క షెడ్యూల్ అనేటువంటిది నేను రూపొందిస్తున్నాను. ఈ షెడ్యూల్ మీరు ఫాలో అవ్వండి. అది మన మెంటర్షిప్లో జాయిన్ అయ్యి మాతో ట్రావెల్ చేస్తూ మీరు ఫాలో అవుతారా? ఫాలో అవ్వండి. లేదా ఓన్గా ప్రిపేర్ అయిపోతాము ఫాలో అవుతారంటారా? ఫాలో అవ్వండి. బట్ గ్యారంటీగా జాబ్ వచ్చేటువంటి షెడ్యూల్గా మనం అయితే డిజైన్ చేస్తున్నాం. సిన్సియర్ ఎఫర్ట్ పెట్టండి. రోజుకి 6 నుంచి 8 గంటలు చదవండి. ఈ షెడ్యూల్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. జాబ్ రాకపోతే నన్ను అడగండి. సో మరి ఈ షెడ్యూల్ గురించి డిస్కస్ చేసే ముందు ఆరు షెడ్యూల్ జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇచ్చాను. ఇందులో మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఈ యొక్క షెడ్యూల్ మనకి ఈ మెంటర్షిప్ అనేటువంటిది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో మీరు సందేహాలన్నీ క్లియర్ చేసుకొని ఆ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇందులో నేను ఇచ్చేటువంటి షెడ్యూల్ యాజ్ టీజ్గా మీకు చదివించడము, క్లాసెస్, లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్తో డైలీ టెస్టులు పెడుతూ మీకు లైవ్లో వచ్చి చదివించేటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది అయిన తర్వాత జాబ్ క్యాలెండర్కి సంబంధించి హైకోర్టు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్ 2 వరకు కూడా ఈ కోచింగ్ అనేటువంటిది కొనసాగుతుంది. కేవలం 2000 ఫీజు ఉంటుంది. 2 years వ్యాలిడిటీ ఉంటుంది. మహిళలు కానీ గృహిణులు కానీ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ముఖ్యంగా హైకోర్టు ఆస్పిరెంట్స్కి ఇదే లాస్ట్ బ్యాచ్, ఇక బ్యాచ్లే ఉండవు. మరి మీరు జాబ్ కొట్టాలనేటువంటి లక్ష్యం మీకుంటే హైకోర్టు ఖచ్చితంగా ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి రేపు బ్యాచ్లో అయితే జాయిన్ అవ్వచ్చు రేపు. ఓకే, సో మరి ఈ హైకోర్టు షెడ్యూల్ ఎలా ఫాలో అవ్వాలి అన్నప్పుడు హైకోర్టు గురించి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి ఉన్నటువంటి అపోహలు ఏంటంటే ముందు అది చూసుకొని ఆ అపోహల వల్లే ఉద్యోగం రాకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ముందు ఆ అపోహల్ని క్లియర్ చేసి మన షెడ్యూల్ అయితే డిస్కస్ చేద్దాం. సో మరి ఇక్కడ అపోహలు ఏంటి అంటే, ఎవరైతే గ్రామీణ అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే విలేజెస్ సంబంధించి మనకు తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళు ఇంగ్లీష్ అంటే భయపడిపోయి ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి జాబ్ అనేటువంటిది కోల్పోతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ ఇంగ్లీష్ 40 మార్క్స్కి ఉంది. మీరు ఉద్యోగం సాధిస్తారా లేదా పోతారా అనేటువంటిది డిసైడ్ చేసేది ఇంగ్లీషే. మిగిలిన జీకేలో మీరు తలకిందులుగా తపస్సు చేసిన 40కి 40 రావు. కానీ ఇంగ్లీష్లో మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 40కి 40 వస్తాయి. అలానంత మాత్రాన తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి ఇది కష్టమా లేదా గ్రామీణ ఆస్పిరెంట్స్కి కష్టమా అంటే అస్సలే కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ ఇక్కడ బేసిక్ లెవెల్ 10th క్లాస్ గ్రామర్ అడిగాడు తప్ప మీ యొక్క ఇంగ్లీష్ పాండిత్యాన్ని రాబట్టడానికి కాదనమాట. కాబట్టి మీ ఇంగ్లీష్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం పర్ఫెక్ట్ క్లాసెస్ మనం 2 ఫ్యాకల్టీస్తో అందిస్తున్నాం. డైలీ లైవ్ క్లాస్ 3వ ఫ్యాకల్టీతో లైవ్ టెస్ట్ సిరీస్ మీతో మిమ్మల్ని ప్రశ్నలు అడిగి వాటికి ఆన్సర్ చెప్తూ వాటి ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైవ్ టెస్ట్ అనేటువంటిది ప్రతిరోజు 9:30కి మనం మెంటర్షిప్లో ఇస్తున్నాం అనమాట. సో ఇంగ్లీష్ గురించి భయపడడం మానేయండి. గ్రామీణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇంగ్లీష్ని ఒక 10th క్లాస్ రేంజ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, క్లోజ్ టెస్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఎర్రర్ కరెక్షన్, సెంటెన్స్ ప్యాసేజెస్ ఇవి ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకే, గ్యారంటీగా జాబ్ అనేటువంటిది కొడతారు. ఇక రెండో అపోహ ఏంటంటే ఎంత చదవాలి, ఇంత సిలబస్ ఉంది, ఈ 35 రోజులు 40 రోజుల్లో కొట్టలేమా అనేటువంటి అపోహతోటి ఇప్పటి వరకు ప్రిపేర్ కాలేదు కాబట్టి ఇంకేం ప్రిపేర్ అవుతాను వదిలేయడంతో పాటు జాబ్ అనేటువంటిది కోల్పోతూ ఉంటారనమాట. అందుకని మీరు అట్లా మైండ్లో అదంతా కూడా తీసేయండి. ఈ రోజు నుంచి 0 నుంచి మొదలు పెట్టండి. అసలు మీరు ఏం చదవలేదు అనుకోండి, వదిలేసేయండి. అయినా సరే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గ్యారంటీగా జూలై 1 నుంచి స్టార్ట్ చేయండి. 100% జాబ్ కొడతారనమాట. సో మరి ఇంకొకటి ఏంటంటే దేనికి ఎంత చదవాలనేటువంటి తెలియకపోవడం మరొక ముఖ్యమైనటువంటి కారణం. ఏంటంటే ఇక్కడ హైకోర్టుకి ఒక రేంజ్ ఉంటుంది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 2కి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మరి గ్రూప్ 1కి జిఎస్ కమ్ ఎస్ఐ రైటింగ్, డిస్క్రిప్షన్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని 3 ఉంటాయి. బట్ మనం 3టిని మిళితం చేసేస్తాం అనమాట. కొంతమంది టెస్ట్ సిరీస్, మరి ముఖ్యంగా గ్రూప్ 2 టైంలో ఒక పైచెప్పు టెస్ట్ సిరీస్ సంస్థ అనేటువంటిది కొత్తగా ఉద్భవించింది అనమాట. అది ఏం చేసిందంటే గ్రూప్ 2లో సగం నాశనం అవ్వడానికి వాళ్ళే కారణం. ఏం చేశారు అంటే ఒక ప్రశ్నే 3 పేజీలు 4 పేజీలు, ఒక 200 మార్కులు 150 మార్కులు ప్రశ్నపత్రంలో 5 ప్రశ్నలకు కూడా యాస్పిరెంట్ ఆన్సర్ చేయకుండా కనుక టెస్ట్ సిరీస్ ఇస్తే యాస్పిరెంట్స్ అయిపోయి ఇంత డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇంతలా ఫ్రేమ్ చేసేసారు కాబట్టి వీళ్ళ నెంబర్ 1 వేలకు దోచేశారు, పోగొట్టుకున్నారు. కానీ అక్కడ మనం ఆన్సర్ చేయకపోవడం కాదు, లేదా పిచ్చిగా క్వశ్చన్లు ఇవ్వడం కాదు. ఆ ఎగ్జామ్ స్థాయి ఏంటనేటువంటి తెలుసుకొని క్వశ్చన్స్ ఇవ్వాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉండాలి. ప్రీవియస్ ప్రశ్నపత్రాన్ని అబ్జర్వేషన్ చేయాలి. అదేవిధంగా బ్లూ ప్రింట్ అనేటువంటిది అబ్జర్వ్ చేయాలి. దాన్ని బట్టి మనం టెస్టులు కానీ లేదా క్లాసులు కానీ చూసుకోవాలి. అంతే తప్ప అన్నిటినీ కలిపి ఒకే దానికి కట్టేస్తే మాత్రం ఉద్యోగం ఏది రాకుండా పోతాం అనమాట. అది ఫాలో అవ్వాలి. అంటే హైకోర్టుకు చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఎగ్జాంపుల్. హైకోర్టులో ఫండమెంటల్ రైట్స్ అంటే కేవలం ఆర్టికల్స్, ఆ యొక్క 6 రైట్స్, రిట్స్ అక్కడ వరకు చాలు. మరి అదే మనకు ఏదైతే గ్రూప్ 2 అయితే హైకోర్టు
సారీ మన ఫండమెంటల్ రైట్స్ బ్యాక్గ్రౌండ్ ఏ దేశాల నుంచి తెచ్చారు, లేదా నెక్స్ట్ ఆ 6 యొక్క ఆర్టికల్స్, సబ్ ఆర్టికల్స్, క్లాజెస్, దాంతోపాటుగా దాని మీద వచ్చిన కేసుల యొక్క జడ్జిమెంట్లు, అక్కడ వరకు చాలు. అదే గ్రూప్ 1 అనుకోండి, వీటన్నిటితో పాటు వీటిని ప్రస్తుత వర్తమాన అంశాలకు అన్వయించుకుంటూ ఏదైనా జడ్జిమెంట్లు వస్తే వాటికి సంబంధించి ఎస్ఐ రాయాలి. అది వాళ్ళది. ఈ 3 తెలియకుండా విడివిడిగా ఎంతవరకు చదవాలో తెలియకుండా అన్నీ ఒకే స్థాయిలో చదివేసి చిన్న ఉద్యోగాలకి వెనకబడిపోతుంటారు, పెద్ద ఉద్యోగాలకి వెనకబడిపోతుంటారు, దేనికి కాకుండా పోతుంటారు అన్నమాట. కాబట్టి దేనికి ఎంత చదవాలని తెలుసుకోవడమే మీ ఉద్యోగానికి, ఈ ఉద్యోగం సాధించడానికి మీకు ఉండవలసినటువంటి మొదటి లక్షణం అనమాట. సో హైకోర్టు అనేటువంటిది పైన ఉంటుంది, చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళిపోయి టెస్ట్లు, మనకి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ముఖ్యంగా వీళ్ళకి ఉంటుందన్నమాట చేదస్తం అనేటువంటిది. బాగా నిండెత్తికి వెళ్ళిపోయి ఒక బుక్ అయిపోయి ఇంకో 4 బుక్స్ చదివేసి ఇలా ఉంటుంది. అలా చేస్తే మాత్రం హైకోర్టుకి పనికి రాకుండా పోతారు. కాబట్టి ఎంత చదవాలో అంత చదవండి. అలా ఈ 2 ఫాలో అవ్వండి. ఇంగ్లీష్కి భయపడకండి, ఎంత చదవాలో అంత చదవండి చాలు. ఇప్పుడు ఈ షెడ్యూల్ ఫాలో అవ్వండి, మీకు జాబ్ రాకపోతే నన్ను అడగండి. సో మరి షెడ్యూల్ కనుక చూసుకుంటే నేను 40 డేస్కి డిజైన్ చేసామండి. 40 డేస్కి డిజైన్ చేసినటువంటి షెడ్యూల్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ అనేటువంటిది చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం. రెండోది కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ ఉంటే చాలు, మీరు జాబ్ గ్యారంటీ మ్యాక్సిమం. సో అందుకని మనం షెడ్యూల్ ఏ విధంగా డిజైన్ చేసాం, రేపు మనకి మెంటర్షిప్లో ఈ షెడ్యూల్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. మీరు కూడా ఓన్గా ఇది నోట్ చేసుకొని ఓన్గా ప్రిపేర్ అవ్వండి, లేదా మన మెంటర్షిప్లో ఉంటే మేమే ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మొదటి రోజు ఒక 3 స్లాట్లుగా డివైడ్ చేసుకోండి. మీరు 3 స్లాట్స్గా డివైడ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఇంగ్లీష్ పెట్టుకోండి. ఇంగ్లీష్కి ఎంత టైము, 2.5 అవర్స్ పెట్టుకోండి చాలు, ఎక్కువ టైం అవసరం లేదు. ఇంగ్లీష్కి 2.5 అవర్స్ పెట్టుకొని మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 3 రోజులు, ఆర్టికల్స్ 2 రోజులు, నెక్స్ట్ చూసుకుంటే మేము ఎలా ఇచ్చామంటే ప్రిపోజిషన్స్ 2 రోజులు, ఆ తర్వాత నెక్స్ట్ టెన్సెస్ ఒక 3 రోజులు, స్పెల్లింగ్ కరెక్షన్స్ 3 రోజులు, క్లోజ్ టెస్ట్ 3 రోజులు, అదేవిధంగా జంబ్లింగ్ సెంటెన్సెస్ 3 రోజులు, ప్యాసేజెస్ 3 రోజులు, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ 3 రోజులు, అదేవిధంగా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 3 రోజులు, నెక్స్ట్ మనకి ఏదైతే మనకు యాంటోనియమ్స్ అండ్ సినానియమ్స్ 3 రోజులు. ఇలా రోజుకి 2.5 గంటల పాటు ఒక్కొక్క టాపిక్ని 3 రోజులు, అలా 2 రోజులు బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టాపిక్ అనేటువంటిది ఇచ్చామన్నమాట. మీరు కూడా అలా షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి. మన మెంటర్షిప్ మెంబర్స్కి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు బ్యాచ్లోని మొదటి రోజు Day 1 అనే ఫోల్డర్ ఉంటుంది అనమాట. Day 1 అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో మొదటి రోజు ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కదా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. పంచవర్ష ప్రణాళికలు, ఎకానమీలో 2 టాపిక్స్ ఇంపార్టెంట్ కాబట్టి ముందే అవగొట్టేద్దాం అనే ఉద్దేశంతో అది ఇచ్చాం అనమాట, ప్లానింగ్. తర్వాత కరెంట్ అఫైర్స్, జనవరి కరెంట్ అఫైర్స్ జాతీయ అంశాలు, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్, జనవరి కరెంట్ అఫైర్స్ జాతీయ అంశాలు. అంటే ఈ ఒక్కరోజు మీరు ఈ 3 చదివితే చాలు. ఈ 3 చదివిన తర్వాత మనకి ఏం చేస్తాం, మెంటర్షిప్లో వాళ్ళకి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం Day 1 అని. ఈ Day 1కి సంబంధించి దీనికి సంబంధించిన మెటీరియల్, దీనికి సంబంధించిన తెలుగు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్, దీనికి సంబంధించిన తెలుగు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఈ ఫోల్డర్లో పెట్టుకుంటాం అనమాట. అదే ఈ 3టికి సంబంధించినటువంటి క్లాసెస్, తెలుగు ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఇదే ఫోల్డర్లో ఉంటాయి. అంటే ఆ ఫస్ట్ డే మీరు ఏం చేయాలి, బ్లైండ్గా మన మెంటర్షిప్ మెంబర్స్ ఆ ఫోల్డర్ ఓపెన్ చేయడం, అందులో ఉన్న మెటీరియల్స్ తీసేసుకుని ఆ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకోవడం, ఈ 3 క్లాసెస్ వినేయడం, సాయంత్రం టెస్ట్ చదివేయడం, తర్వాత లైవ్ ఉంటుంది. ఏమిటి మనకి 9 PM వచ్చేటప్పటికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కదా. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మీ టెస్ట్ అయిపోయాక టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. తర్వాత కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ఉంటుంది, మార్నింగ్ క్లాసెస్. ఈ విధంగా ఒక రోజు మొత్తం షెడ్యూల్గా మేము డిసైడ్ చేసాం అనమాట. అలాగే మీరు కూడా ఓన్గా వేసుకోవచ్చు ఇదే షెడ్యూల్లో. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మార్నింగ్, పంచవర్ష ప్రణాళికలు, కరెంట్ అఫైర్స్ జనవరి, తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పంచవర్ష ప్రణాళికలు పెద్ద టాపిక్ కాబట్టి కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి, తర్వాత నిరుద్యోగం పెద్ద టాపిక్, తర్వాత మార్చ్ కరెంట్ అఫైర్స్, ఆ తర్వాత భారతదేశ ఉనికి జాగ్రఫీకి వచ్చాం, కరెంట్ అఫైర్స్ మే, తర్వాత ఏప్రిల్ కరెంట్ అఫైర్స్, ప్రిపోజిషన్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు. ఓకే, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో మరి నేను ఇంగ్లీష్ గురించి చెప్పాను, ఒక్కొక్క రోజుకి ఇలా ఇచ్చామని. అదే మరి ఏదైతే జీకేకి సంబంధించి చూసుకుంటే మొదటి రోజు ప్రణాళికలు, రెండో రోజు ప్రాథమికం, మూడవ రోజు భారతదేశ ఉనికి, తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత నెక్స్ట్ భారతదేశ నైసర్గిక స్వరూపం, భారతదేశ నేలలు, భారతదేశ అడవులు, భారతదేశ నేలలు, తర్వాత వ్యవసాయం, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ ఉనికి, అదేవిధంగా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, ఆంధ్రప్రదేశ్ క్లైమేటిక్ కండిషన్స్, ఆ తర్వాత మనకి భారత రాజ్యాంగ పరిణామ క్రమం, ఆ తర్వాత మనకి ప్రాథమిక హక్కులు 2 రోజులు, ఎందుకంటే పెద్ద టాపిక్ కాబట్టి, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇలా ఇదంతా కూడా ఏంటంటే ఇది మధ్యలో ఉన్న స్లాట్ మధ్యాహ్నం అనమాట. అంటే ఈ ఇంగ్లీష్కి మనం 2.5 అవర్స్ టైం ఇచ్చాము. మార్నింగ్ 2.5 అవర్స్ మార్నింగ్ చదువుకోండి. ఇది వచ్చినప్పటికి 3.5 అవర్స్ చదువుకోండి. తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ ఏదైతే ఉంటుందో, మన కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ఆ
అదొక 1 అవర్ చదువుకోండి. అంటే ఇక్కడ 2.5 and 3.5 ఎంత మనకి 5 hours + 1 6 hours. ఒక యావరేజ్ మట్టిబుర్రవాడికి 6 hours సరిపోతుంది. మరి మనం ఇంకా బాగా చదివేసే క్యాండిడేట్స్ అయితే 5 గంటలు సరిపోతుంది. లేదా మనం చాలా ఇంకా మట్టిబుర్ర అనుకుంటే 7 గంటలు సరిపోతుంది. 7 గంటల పాటు ఇప్పుడు నేను ఏదైతే టాపిక్స్ చెప్పానో ఈ టాపిక్స్ ఇలాగా ఒక షెడ్యూల్ పక్కాగా డిజైన్ చేసుకొని ఇది మార్నింగ్ 2.5 hours, మధ్యాహ్నం 3.5 hours, నైట్ ఒక 1 hour ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే జాబ్ ఎందుకు రాదు నన్ను అడగండి, గ్యారంటీగా వస్తుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చెప్పాం మనం? 40 రోజులకి ఇంపార్టెంట్ టాపిక్స్: బ్రిటిష్ సామ్రాజ్యము స్థాపన, బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు, జాతీయ ఉద్యమం, మితవాదులు ఒకరోజు, అతివాదులు ఒకరోజు, గాంధీ తర్వాత 2 రోజులు, ఇట్లా జాతీయ ఉద్యమానికి 4 రోజులు కేటాయించుకున్నాం. ఆ తర్వాత చూసుకుంటే సైన్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు కాబట్టి సైన్స్ మళ్ళీ మనం ఏదైతే లైటు ఇక్కడ నుంచి మొదలెట్టుకొని మనకి అన్నీ తీసుకొని వస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి సైన్స్కి సంబంధించిన ఒక 600 బిట్లు మేము తయారు చేసి ఇచ్చామన్నమాట. ఆ బిట్స్ చదివి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సైన్స్కి వెయిటేజ్ తక్కువ కాబట్టి ఇలాగా మనం ఒక మంచి షెడ్యూల్ 40 days మళ్ళీ ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 40 days షెడ్యూల్లో ఒకరోజు ఒక స్లాట్ అంతా కూడా ఇంగ్లీష్ వేసుకోవాలి. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని రాసుకొని దానికి ఉన్న వెయిటేజ్ని బేస్ చేసుకొని ఒక్కొక్క టాపిక్కి 2 రోజులు మినిమం ఇచ్చుకుంటూ పెద్ద టాపిక్స్కి 3 రోజులు మినిమం ఇచ్చుకుంటే ఈ 40 రోజుల్లో ఉన్న 10-11 ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఈజీగా కవర్ అవుతాయి. ఆ తర్వాత జీకేకి సంబంధించి చూసుకున్నప్పుడు జీకేలో ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటే పాలిటీకి వచ్చేటప్పటికి రాజ్యాంగ పరిణామ క్రమము, అదేవిధంగా ఏదైతే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశక సూత్రాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ వరకు సరిపోతాయి. ఎకానమీకి వస్తే ప్రణాళికలు, నిరుద్యోగం, పేదరికం, అవి చాలు, ఇంతకు మించి ఇంక అవసరం ఉండదు. జాగ్రఫీకి వచ్చేటప్పటికి ఏపీకి వచ్చేటప్పటికి ఉనికి, విస్తరణ, అదేవిధంగా క్లైమేటిక్ కండిషన్, నదులు, దాంతోపాటుగా అడవులు, దాంతోపాటు సెన్సస్, అగ్రికల్చరు, ఇది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇండియాకి వచ్చినప్పుడు కూడా సేమ్ అదే టాపిక్స్ వస్తాయి. ఇక ఏపీ జీకేకి వచ్చేటప్పటికి పర్యావరణము, దాంతోపాటుగా ప్రభుత్వ పథకాలు, దాంతోపాటు రీసెంట్ బడ్జెట్ ఆఫ్ ఏపీ అండ్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇలా ఒక 40 రోజులకి పర్ఫెక్ట్ షెడ్యూల్ అనేటువంటిది ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి లైవ్ అంటే మీకు మెంటర్షిప్లో వాళ్ళకి లైవ్ ఉండి నేను మీకు ఇవన్నీ చదివారా లేదని ఫాలోఅప్ చేసుకుంటూ మిమ్మల్ని చదివిస్తుంటాం. మెంటర్షిప్లో జాయిన్ అవ్వకుండా ఓన్గా చదివేవాళ్ళు కూడా మీరు ఈ సాయంత్రం సెషన్ ఏం చేసుకుంటారంటే ఒక 1.5 hour కరెంట్ అఫైర్స్ పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు ఒక స్ట్రీట్ లైట్లో కూర్చొని 10th క్లాస్కి ప్రిపేర్ అవుతుంటాడు అనమాట. అంతా ఆ స్థాయిలో మనం ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళిపోయి అక్కడేదో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఆ పేపర్లన్నీ తీసేసి ఓవర్ యాక్షన్ చేసి ఆ పక్క వాళ్ళందరినీ ఏదో ఈ బాబో ఐఏఎస్కి చదివేస్తున్నాడు అన్నంత బిల్డప్ ఇచ్చి ఆ నోట్స్లు రాసుకోవాల్సినంత అవసరం లేదు. కరెంట్ అఫైర్స్కి మంచి మ్యాగజైన్లు 2 తీసుకోండి. ఏంటి మనకి ఒక 6-8 నెలల మ్యాగజైన్స్ తీసుకొని జాతీయ అంశాలు, నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ రిలేటెడ్ టు ఇండియా ఆ 2 అంశాలు, తర్వాత ఏపీ కరెంట్ అఫైర్స్, ఈ 3టిని కట్ చేసి పెట్టేసుకోండి. ఒక 8 నెలలు వెనక్కి వెళ్ళిపోండి. అవన్నీ ఒక ఫైల్ చేసుకోండి, అవి చదువుకోండి సరిపోతుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి పథకాలు చదువుకోండి, నెక్స్ట్ స్కీమ్స్ చదువుకోండి. పథకాలు మీన్స్ మనకి ఏపీ, ఇండియా 2 కరెంట్ అఫైర్ పథకాలు చదవండి. బడ్జెట్లు 2 చదువుకోండి. ఈ మధ్యకాలంలో జీకే రిలేటెడ్ చదవండి. అదేవిధంగా రెగ్యులర్గా మన 6 షెడ్యూల్లో వచ్చేటువంటి 2 లైవ్ క్లాసులు ఉన్నాయి కదా, అవి ఫాలో అవ్వండి. మీరు 100% ఓన్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు జాబ్ కొట్టుకుంటారు. లేదా మాతో ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు వీటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఉంది, ఈ రోజుకి సంబంధించి 3 అంశాలు చదవాలి. ఈ 3టికి సంబంధించిన మెటీరియల్స్, క్లాసులు, టెస్టులు, లైవ్ క్లాసులు అన్నీ కూడా ఒక ఫోల్డర్లో ఉంటాయి. అలా 40 రోజులకి 40 ఫోల్డర్లు ఉంటాయి. మీరు అసలు ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫోల్డర్ ఓపెన్ చేసుకోవడం, ఆ మెటీరియల్ చదువుకోవడం, ఆ క్లాసులు చూసుకోవడం, ఆ రోజు టెస్ట్ రాసేయడం, తర్వాత నాతో ఫాలోఅప్ ఉంటుంది, నేను మాట్లాడుతుంటాను మీతో. అది ఆ విధంగా అయినా మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అయ్యి మార్క్స్ సహకారంతో మీరు షెడ్యూల్ ఫాలో అవ్వచ్చు. అవ్వకుండా మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ హోప్ వదులుకోకండి. దగ్గరలో వచ్చేసినాయి అంటే మీకు దగ్గరలో కదా పెట్టిన లక్షల మందికి అదే టైం. మీరు ప్రిపేర్ అవ్వాలంటే లక్షల మంది ప్రిపేర్ కావాలా? ఓకే. సో మరి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి అయినా ఎంత చదవాలో అంత చదవండి. ఓకే, పర్ఫెక్ట్గా సిన్సియర్గా ఉండండి. ఈ 40 రోజులు సిన్సియర్గా ఉంటే జాబ్ అనేటువంటిది ఈజీగా వస్తుంది. అసలు మీకు ఇలాంటి రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఏంటంటే మనకు కంప్యూటర్ ఆపరేటర్ కావాలని నేను ఒక డిజిటల్ యాడ్ ఇచ్చాను అనమాట. డిజిటల్ యాడ్ సాలరీ కూడా చాలా తక్కువ పెట్టాం, 13,000 నుంచి 15,000 ఎంత పెట్టాం. ఆ తక్కువ సాలరీకి నేను ఫోన్ చూస్తే భయపడే రేంజ్లో నాకు 100 ఫోన్లు వస్తున్నాయి అనమాట. మేము వస్తాము, జాయిన్ అయిపోతాము ఇట్లా అని చెప్పేసి. అంటే నిరుద్యోగం ఏ రేంజ్లో ఉందో చూసుకోండి. అలాంటి పరిస్థితుల్లో 40 రోజులు జాబ్ కొట్టి 40 రోజులు చదివి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారు మీకు చదవండి అని చెప్తే చదవకపోతే ఇంకా మనకంటే బద్దకస్తులు ఎవరుంటారు చెప్పండి? అప్లై చేయని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వదిలేసేయండి, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు మీ కాంపిటీషన్ కాదు.
అప్లై చేసిన మీరు 40 రోజుల్లో సిన్సియర్గా ఒక 8 గంటలు కష్టపడితే ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చి రాబోయేటువంటి 40 సంవత్సరాలు మీ లైఫ్ ఒక సెటిల్డ్, అంటే అబ్బో లక్షల సాలరీ వచ్చేస్తుందని చెప్పట్లే, కానీ గవర్నమెంట్ జాబ్కు ఉన్న సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ వేరే కదా, మీకు తెలుసు కదా. కాబట్టి రేపటి నుంచి అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అది ఓన్గా అయినా పర్వాలేదు, మనం మెంటార్షిప్లో జాయిన్ అయ్యి మాతో ట్రావెల్ చేసైనా పర్వాలేదు. మన మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.